వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చైనాకు హెచ్చరికలతో కూడిన స్పష్టమైన సందేశాన్ని పంపిన ప్రధాని మోదీ. రాజ్యాలను విస్తరించుకుపోయే కాలం ముగిసిందని, ఇది అభివృద్ధి శకమని స్పష్టం. ఆన్లైన్ తరగతులపై హైకోర్టు ఆగ్రహం. విపత్కర పరిస్థితుల్లో కేంద్రం ఆన్లైన్ క్లాసులకు ఎలా అనుమతిస్తుందని ప్రశ్న. కేంద్రం ఎన్సిటిఈలకు వాదనలు వినిపించాలని ఆదేశాలు. ఏపీలో ఆబ్కాస్ ప్రారంభంపై మంత్రి కృష్ణదాస్ హర్షం. ఏడాది పాలనలో సీఎం జగన్ మరో కీలక హామీని నెరవేర్చారన్న మంత్రి. నూతన విద్యుత్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం, మరోసారి స్పష్టం చేసిన మంత్రి జగదీష్ రెడ్డి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరపై మంత్రి తలసాని సమీక్ష. జాతరను ఇళ్లలోనే జరుపుకోవాలని విజ్ఞప్తి. ఏపీ ప్రభుత్వానికి ఢిల్లీ తెలుగు జర్నలిస్టులు ధన్యవాదాలు. కరోనా బారిన పడిన జర్నలిస్టులను ఆదుకుంటున్నారని కృతజ్ఞత. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆబ్కాస్ ఓ వరం. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు వ్యాఖ్య. డీటెయిల్స్ చూస్తే లడఖ్లోని నిము సైనిక శిబిరాన్ని సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి దళాలతో మమేకమయ్యారు. దేశ రక్షణలో వారి సేవలను కీర్తించారు. ఈ సందర్భంగా చైనాకు హెచ్చరికలతో కూడిన సందేశాన్ని పంపారు. రాజ్యాలను విస్తరించుకుంటూ పోవాలనుకునే కాలం ఎప్పుడో ముగిసిందని, ఇది అభివృద్ధి శకమని స్పష్టం చేశారు. విస్తరణవాదులు ఓడిపోవడమో లేక వారి సేనలు తోకముడిని మర్చిపోవడమో జరిగిన విషయం చరిత్రకు తెలుసు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తద్వారా దురాక్రమణలు కట్టిపెట్టి పొరుగు దేశం సార్వభౌమత్వాన్ని గౌరవించాలని మోదీ తన వ్యాఖ్యల ద్వారా చైనాకు హితవు పలికారు. అంతేకాదు, ఇటీవల గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్న సైనికులను కూడా మోదీ పరామర్శించారు. వారితో ఆత్మీయ వచనాలు పలికారు. मैंने कुछ दिन पहले भी कहा था कि जो वीर हमें छोड़ के चले गए हैं वे भी ऐसे ही नहीं है। आप सबने मिलकर के करारा जवाब भी दिया। शायद आप घायल है, अस्पताल में है, इसलिए शायद आपको अंदाज नहीं आता होगा, लेकिन 130 करोड़ देशवासी आपके प्रति बहुत ही गौरव अनुभव करते हैं। आपके इस साहस, शौर्य हमारी पूरी नई पीढ़ी को प्रेरणा दे रही है। और इसलिए आपका ये पराक्रम, आपका ये शौर्य और आपने जो रक्त बहाया है वो हमारी युवा पीढ़ी को, हमारे देशवासियों को आने वाले लंबे अरसे तक प्रेरणा देता रहेगा। और आज जो विश्व की स्थिति है वहां जब ये मैसेज जाता है कि भारत के वीर जवान ये पराक्रम दिखाते हैं, ऐसी ऐसी शक्तियों और शक्तियों के सामने दिखाते हैं, तब तो दुनिया भी जानने को बड़ा इच्छुक रहती है कि नौजवान है कौन, उनकी ट्रेनिंग क्या है, उनका त्याग कितना ऊंचा है, इनका कमिटमेंट कितना बढ़िया है। आज पूरा विश्व आपके पराक्रम का एनालिसिस कर रहा है। मैं आज सिर्फ और सिर्फ आपको प्रणाम करने आया हूं, आपको छू करके, आपको देख करके एक ऊर्जा लेकर के जाऊंगा, एक प्रेरणा लेकर के जा रहा हूं। और हमारा भारत आत्मनिर्भर बने, दुनिया की किसी भी ताकत के सामने न कभी झुके हैं न कभी झुकेंगे।
और ये बात मैं बोल पा रहा हूं आप जैसे वीर पराक्रमी साथियों के कारण। मैं आपको तो प्रणाम करता हूं, आपको जन्म देने वाली आपकी वीर माताओं को भी प्रणाम करता हूं। शत शत नमन करता हूं माताओं को, जिन्होंने आप जैसे वीर योद्धाओं को जन्म दिया है, पाला पोसा है, लालन पालन किया है और देश के लिए दे दिया है। उन माताओं का जितना गौरव करें, उनको जितना सर झुका करके नमन करें, इतना कम है। फिर एक बार साथियों, आप बहुत जल्द ठीक हो जाए। ప్రపంచమంతా అతిపెద్ద మహమ్మారిని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో స్కూల్ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం ఎందుకని రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పటికిప్పుడు తరగతులు నిర్వహించకపోతే జరిగే నష్టమేమిటని నిలదీసింది. ప్రైవేట్ పాఠశాలలు ఆన్లైన్ తరగతులు నిర్వహించకుండా అడ్డుకోవాలని, ఆన్లైన్ తరగతుల పేరుతో ఫీజులు వసూలు చేస్తున్నారని పేర్కొంటూ హైదరాబాద్ స్కూల్ స్టూడెంట్స్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై అన్ని వర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకముందే ప్రైవేటు పాఠశాలలు ఫీజులు ఎలా వసూలు చేస్తాయని ప్రశ్నించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పాఠశాలలను నిర్వహించవద్దంటూనే ఆన్లైన్ తరగతులకు ఎలా అనుమతిస్తుందని నిలదీసింది. తెలంగాణలో తల్లిదండ్రులు పిల్లలకు 2 పూటల భోజనం పెట్టడానికే కష్టపడుతున్నారని, వారు ల్యాప్టాప్లు ఎలా కొనివ్వగలరని వ్యాఖ్యానించింది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ కార్యరూపం దాల్చింది. సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆప్కాస్ను సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉద్యోగాలు పొందుతున్న వారితో మాట్లాడి వారితో ముచ్చటించారు. దీంట్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో సీఎం వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి కృష్ణదాస్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఏడాది కాలంలోనే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక హామీని నెరవేర్చారని చెప్పారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా అవుట్ సోర్సింగ్ వ్యవస్థను తీసుకొచ్చారని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు అవుట్ సోర్సింగ్లో ఒక చట్టబద్ధత చేస్తూ నియామకాలు రాష్ట్రం యావత్తు కూడా ఒక ఏజెన్సీని రిక్రూట్ చేసి ఇందులో దళారీతనం పూర్తిగా నిర్మూలించే దిశగా మరి వారికి ఉద్యోగ భద్రత కూడా కల్పించి మరి జీతాలన్నీ నేరుగా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళే విధంగా ఫస్ట్ తారీఖునే జీతం అందే విధంగా మరి వీళ్ళ కార్యక్రమం రూపకల్పన చేసి మరి అవుట్సోర్సింగ్ సోర్స్ ఏజెన్సీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో అనేక రకాలుగా అవుట్సోర్సింగ్ సిబ్బంది ఇబ్బందులు పడినటువంటి విషయం మరి ఆయన పాదయాత్రలో తెలుసుకున్న విషయాల్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని నిర్మూలించే దిశగా ఈవేళ తీసుకున్న చర్య మరి నేరుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా ఉపయోగం జరుగుతుంది. మరి మన జిల్లాలో తీసుకుంటే సుమారు 3,855 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. అందులో రిజర్వేషన్ కూడా పాటిస్తూ షెడ్యూల్ తెగలకి 351 మందికి, అలాగే షెడ్యూల్ కులాల నుంచి 1072 మందికి, బీసీ వర్గాల నుంచి మైనారిటీస్ 2,248 మందికి, ఇతర కులాల నుంచి 184 మందికి ఇందులో లబ్ధి చేకూరుతుంది. వారందరికీ కూడా మరి నెక్స్ట్ వచ్చే నెల నుంచే మరి ఈ విధానం అమల్లోకి వచ్చి మొదటి తేదీన 1వ తారీఖునే జీతాలు అందే విధంగా మరి మధ్యలో ఏ రకమైన దళారీలకి ఎవ్వరికి ఒక్క పైసా కూడా మరి ఎవరు లంచాలు ఇచ్చే అవసరం కానీ మరి ఎవరి ఇబ్బందులు కానీ ఏమీ లేకుండా నేరుగా వాళ్ళకి ప్రయోజనం కలిగే విధంగా తీసుకున్న చర్యకి మరి యావత్ రాష్ట్రం కూడా మరి అత్యంత ప్రయోజనం అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి అందరికీ కలుగుతుంది. మరి దానికి మరి రాష్ట్ర ప్రజల తరఫున, శ్రీకాకుళం ప్రజల తరఫున, ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తరఫున ప్రీత ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఏదైతే ప్రభుత్వ విధానం అవుతుందో ట్రాన్స్పరెంట్గా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగాలన్నది మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ దిశగా అడుగులు వేస్తూ మరి ప్రజా సంకల్ప యాత్రలో తెలుసుకున్న ప్రతి ఒక్క విషయానికి సమస్యల పరిష్కార దిశగా ఈవేళ పరిపాలన సాగుతోంది. అందులో భాగమే ఈవేళ ఈ కార్యక్రమం కూడా అని చెప్పి తెలియజేస్తుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్యుత్ సవరణ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఈ బిల్లు పూర్తిగా ప్రజా వ్యతిరేకంగా ఉన్నదని పేర్కొన్నారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ పలు రాష్ట్రాల మంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా 2003 విద్యుత్ చట్టానికి సవరణలు తెస్తూ కేంద్రం ప్రతిపాదించిన నూతన విద్యుత్ చట్టంపై అభిప్రాయాలు కోరారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నూతన విద్యుత్ సవరణ చట్టం అమల్లోకి వస్తే తెలంగాణలో సబ్సిడీపై విద్యుత్ పొందుతున్న వినియోగదారులంతా తీవ్రంగా నష్టపోతారని అన్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు కేంద్రం ఈ బిల్లు ద్వారా కుట్ర పన్నిందని మండిపడ్డారు. కేంద్ర ప్రతిపాదించిన బిల్లులో ఏ ఒక్క అంశం కూడా ప్రజలకు, రాష్ట్రాలకు ఉపయోగపడే పరిస్థితి లేదన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ బిల్లును వ్యతిరేకించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిందని వెల్లడించారు. కాంకరెంట్ లిస్టులో ఉంది అన్న ఒకే ఒక సాకుతోని రాష్ట్రాల యొక్క విధుల్ని నామమాత్రం చేస్తూ పూర్తిగా కేంద్ర నియంత్రణలోకి విద్యుత్తును తీసుకురావాలన్న కుట్ర దాంట్లో కనబడుతూ ఉంది. దాని ద్వారా ప్రైవేట్ పెట్టుబడిదారులకు కట్టబెట్టాలి ఈ దేశంలో ఉన్న విద్యుత్ రంగాన్ని అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తలుస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. సబ్సిడీ పొందుతున్న వినియోగదారులకు నష్టాన్ని కలిగించే విధంగా ప్రత్యేకించి తెలంగాణ రైతాంగానికి ఒక గొడ్డలి పెట్టులాగా ఆ బిల్లులో సవరణలు తీసుకొస్తా ఉన్నారు. ఈ బిల్లును మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. చాలా రాష్ట్రాలు కూడా వ్యతిరేకించినాయి. ఏదైతే ఈ కోవిడ్ సందర్భంగా ఇతర కారణాల వల్ల డిస్కమ్స్ కొంత ఇబ్బందులు ఉన్నాయో మేము లోన్ ఇస్తాం అప్పే కొంత అని చెప్పి ఏదైతే ప్రపోజల్ పెట్టినో దాన్ని 9.5% కాకుండా 8.5% వడ్డీతోని ఇస్తే బాగుంటుంది రాష్ట్రాలకు అని చెప్పి సూచనను కూడా వారికి చేయడం జరిగింది. కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా ఈ నెల 12న జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరను సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. జాతర సందర్భంగా ఆలయంలోకి భక్తులకు అనుమతి లేదని, ఎవరి ఇండ్లలో వారే పండుగ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీఐపీ, వీవీఐపీలకు అనుమతి లేదని, ప్రభుత్వం తరపున అందించే పట్టు వస్త్రాలను దేవాలయ సిబ్బంది అమ్మవారికి సమర్పిస్తారన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయ ప్రాంగణంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఉత్తర మండల పోలీస్ అధికారులు, ఆలయ ట్రస్టీ, మైత్రి కమిటీ సభ్యులతో కలిసి జాతరపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించే జాతరను కరోనా మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం ఆలయం లోపలే జరుపుతామన్నారు. ఆలయ అధికారులు, వేద పండితులు, ట్రస్టీ సభ్యులు మాత్రమే పూజల్లో పాల్గొంటున్నారు. పరిస్థితిని అర్థం చేసుకుని భక్తులు సహకరించాలని కోరారు. దేవస్థానంలో నెక్స్ట్ సండే మండే బోనాలు జరుగుతాయి. ఆ తర్వాత ఓల్డ్ సిటీలో జరుగుతాయి, మీకు అందరికీ తెలిసిందే. అయితే గతంలో మనం మీటింగ్ పెట్టిన ప్రకారం, మనం అనుకున్న ప్రకారం ఈసారి ఫ్రైడే, సాటర్డే, సండే, మండే టెంపుల్లో ఎవరిని ప్రజల్ని అలౌ చేయరు. ప్రజలతో పాటు ఏ రాజకీయ నాయకులు కూడా అలౌ చేయరు. ఓన్లీ అలౌ చేసేదల్లా ఆ టెంపుల్ ఈవో గారు, టెంపుల్లో ఉండేటువంటి పురోహితులు, ఆ ట్రస్టీకి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ ట్రస్టీ ఉంది, వాళ్ళు ఆర్య సమాజ్ సంబంధించినటువంటి పెద్ద మనుషులు ఇక్కడ హోమం చేస్తారు. వాళ్ళు సండే నాడు వాళ్ళ వరకే ఐడెంటిటీ కార్డు ఇచ్చి అలౌ చేస్తారు. రెండోది, ప్రజలు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా వీఐపీలను అలౌ చేయరు, ప్రజలను కూడా అలౌ చేయరు. దయచేసి ఇది పరిగణలోకి ప్రజలందరూ తీసుకోవాలి. అమ్మవారు జాతర, బోనాలు ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి దగ్గర చేసుకోండి, ఏ అబ్జెక్షన్ లేదు. ఇంటి దగ్గర ఇంట్లో దేవుడు ఉంటాడు, ఆ గుడిలో పట్టే బోనం చేసుకొని, ఆ బోనం అయిన తర్వాత ఇంటి డోర్ బయటకు వచ్చి ఆ సూర్య భగవాను చూపించుకొని తిరిగి మళ్ళీ మీ గుడిలో పెట్టుకొని మీరు ఇంట్లో పూజలు చేసుకోండి. దేవాలయాల్లో మాత్రం ఎవరిని అలౌ చేయరు. ఇటువంటి కరోనా వైరస్ కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి చేస్తున్నటువంటి వైరస్ని ఆ అమ్మవారిని చూసుకోవాలి దయచేసి. ఎందుకంటే మీ భక్తులుగా మేమందరం కోరుకునేది ఇటువంటి వైరస్ మళ్ళీ ఎప్పుడు రాకుండా ఆ చర్యలేదో అమ్మవారే తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. రెండోది, అమ్మవారు జాతరకు సంబంధించి, బోనాలకు సంబంధించి యథావిధిగా సండే మండే సాంప్రదాయబద్ధంగా దేవాలయంలో జరిగే పూజలు మాత్రం బ్రహ్మాండంగా. ఆ రోజు ఆదివారం నాడు కావచ్చు, సోమవారం నాడు రంగం కార్యక్రమం, అన్ని కార్యక్రమాలు కూడా యథావిధిగా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎండోన్మెంట్ కమిషనర్ గారు అనిల్ గారు వాళ్ళ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ ఈఓ గారి వాళ్ళకు ఫ్రైడే నాడే అమ్మవారికి సంబంధించినటువంటి పట్టు వస్త్రాలన్నీ ప్రభుత్వం ద్వారా సాంప్రదాయబద్ధంగా వస్తాయి.
అయితే స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు కూడా అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు, వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రెండోది ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకండి దయచేసి. లైవ్ టెలికాస్ట్ ఏస్ మీడియా ద్వారా అన్ని టీవీ ఛానల్స్లో లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. దయచేసి ప్రజలందరూ కూడా లైవ్ టెలికాస్ట్లో చూసుకోండి. పండుగ బోనాలు ఆ తర్వాత జరిగేటువంటి మిగిలినటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి కార్యక్రమాలు, తెల్లారి రంగం కార్యక్రమాన్ని కూడా తిలకించవచ్చు, ఇంటి దగ్గర కూర్చోవచ్చు. కాబట్టి భక్తులు ప్రజలందరూ కూడా దయచేసి ఇటువంటి వైరస్ ఇంకా విజృంభిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, దయచేసి అందరూ కోఆపరేట్ చేయాలి. అనవసరంగా లేనిపోని కార్యక్రమాలు చేసుకొని అవి ఏమవుతుంది అదే అంటే మన ద్వారా ప్రజలు కూడా ఇబ్బంది పడవలసినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి దయచేసి అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన పండుగలు చాలా గొప్పగా జరిగింది. ఈరోజు మాంకాళి జాతర ఒక ఎండోన్మెంటే కాదు, ప్రతి చిన్న దేవాలయాన్ని కూడా ప్రభుత్వం ద్వారానే డబ్బులు ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి గారు. అంటే పండుగ బాగా గొప్పగా జరగాలని, బట్ అమ్మవారు భక్తులుగా మేము కూడా చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నాం. కానీ పరిస్థితుల ప్రభావం కాబట్టి ఇన్క్లూడింగ్ మీ నాతో పాటు ఎవరిని టెంపుల్లోకి అలౌ చేయరు. నేను సపరేట్ కాదు, నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, విఐపీలు కావచ్చు, ఎవరిని కూడా టెంపుల్లోకి అలౌ చేయరు. దయచేసి ఇది పరిగణలోకి తీసుకోండి. పండుగ అంటారా, ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా జరిగేటువంటి కార్యక్రమాలు మాత్రం ఘనంగా చేపట్టడం జరుగుతుంది. కరోనా బారిన పడిన జర్నలిస్టులను ఆదుకుంటున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఢిల్లీ తెలుగు జర్నలిస్టులు ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీలో వారు మాట్లాడుతూ తెలుగు జర్నలిస్టులకు కరోనా పరీక్షలు, చికిత్సకు అవసరమైన సంపూర్ణ వైద్య ఖర్చులన్నీ భరిస్తున్న ఏపీ ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తమను ఆదుకున్నందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పాత్రికేయులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సీఎం జగన్ పార్టీలు, రాజకీయాలు, ప్రాంతాలకు అతీతంగా అందరికీ వైద్య సహాయం కల్పించాలని ఆదేశాలు ఇచ్చారని అన్నారు. గారికి చెప్పంగానే ఇమ్మీడియట్గా ఒక్క క్షణం కూడా వెయిట్ చేయకుండా ఆయన ఇక్కడ రెసిడెంట్ కమిషనర్ని ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం ఇక్కడ మీకు అన్ని సదుపాయాలు, అది ఏ పార్టీ ఏది ఎవరికి అఫిలియేషన్ అన్నటువంటిది లేకుండా పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది అన్నటువంటి భరోసా ఇస్తూ ఆయన ముందుకొచ్చి ఆదుకోవడం జరిగింది. నా మిత్రుడు కృష్ణ, మా ఈనాడు మిత్రుడు, వీళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మా పార్టీని, మా పరిపాలనని వాళ్ళు మంచిగా రాస్తారనని భావిస్తూ ధన్యవాదాలు. మంచి ఉంటే మంచి, చెడు ఉంటే చెడు, విమర్శ ఉంటే విమర్శ. అది రాస్తే పర్వాలేదు. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. మంచిని కూడా చెడుగా రాస్తేనే ఇబ్బంది అవుతుంది. ఆంధ్రప్రదేశ్ పొరుగు సేవల కార్పొరేషన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం అందించిన ఒక వరమని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు అన్నారు. ఏపీ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ కార్పొరేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏలూరు కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, జాయింట్ కలెక్టర్ నంబూరి తేజ్ భరత్, ఎమ్మెల్సీ రాము సూర్యరావు, చింతలపూడి శాసనసభ్యులు ఎలిజా, వివిధ శాఖల జిల్లా అధికారులు వీక్షించారు. ఈ కార్యక్రమం అనంతరం వివిధ శాఖల్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ కార్పొరేషన్ ఆర్డర్ పత్రాలు కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు మాట్లాడుతూ ప్రభుత్వం అందించిన ఈ సువర్ణ అవకాశాన్ని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి జీతాలు వాళ్ళకి అందేలా, ఉద్యోగం కోసం లంచాన్ని ఇవ్వాల్సిన పరిస్థితి రాకుండా ఖచ్చితంగా 50% రిజర్వేషన్లు పేదవాడికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వచ్చే విధంగా, అక్క చెల్లెమ్మలకు 50% రిజర్వేషన్లు వచ్చేట్టుగా పూర్తిగా ఈ కార్యక్రమం జరిగే దానికోసం ఈ ఆక్వాస్ అనే సంస్థను తీసుకొస్తా ఉన్నాం. దీనివల్ల మంచి జరుగుతుందని చెప్పి సంపూర్ణంగా కూడా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ల దగ్గరుండి సూపర్వైజ్ చేసి మానిటర్ చేసే కార్యక్రమం బాధ్యత కలెక్టర్లు పూర్తిగా తీసుకోవాలని చెప్పి కూడా ప్రతి కలెక్టర్కు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను గట్టిగా. ఈ కార్యక్రమం ద్వారా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ దేవుడి దయతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో బలోపేతానికి నాబార్డ్ పూర్తి స్థాయిలో సహకారం అందించేందుకు ముందుకు వచ్చిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. ప్రగతి భవన్లో నాబార్డ్ సీజీఎంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వైకే రావు మంత్రి కేటీఆర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండేందుకు నాబార్డుకున్న అవకాశాలను మంత్రి కేటీఆర్ వివరించారు. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం కందూరు బాధితులతో కలిసి తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవరకద్ర నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు ఆగడాలు ఎక్కువయ్యాయని, మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల భూములను లాక్కుంటూ అడ్డొచ్చిన వారిపై అక్రమ కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, బీసీలకు అన్యాయం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. మా భూమి మా మామకి ఇచ్చి గుడకంగా ఇప్పటికీ 70 ఏళ్ళు 80 ఏళ్ళు కానీ వస్తుంది. అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాం. వ్యవసాయం చేస్తున్నాం, నాటేస్తున్నాం, వరి పండిస్తున్నాం, ఒడ్లు పండిస్తున్నాం, తైదలు పండిస్తున్నాం, అన్నీ పండిస్తున్నాం. పండిస్తూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నారు. చెట్లు గుట్టలు గుండ్లు అన్నీ జేసీబీలు పెట్టి పీకి పిచ్చి ఖర్చు పెట్టుకొని ఎంతో చేస్తున్నా కష్టాలు పడుతున్నాం. చూస్తూనే ఉన్నారు. ఇన్ని ఏళ్ళ నుంచి ఇంతమంది ఎవ్వరు ఎప్పుడు ఎక్కరు కూడా ఇది పలాని మంచి తుంగ ఇది అన్నది ఇది అని చెప్పి ఎవరు ఏమని ఇంక ఇప్పుడు మాత్రం ఈసారి ఇది గుంజుకోవడానికి బాగా సిద్ధమైంది సార్. ఇట్లా వేస్తే ఎంత ఇప్పుడు ప్రజలు ఎట్లా బతకాలి? ఉన్న వాళ్ళే బతకాలనా? లేని వాళ్ళం ఎటు పోవాలి? మేము మాకు ఏది ఇల్లు లేదా, ఏం లేదా. ఇది మా మామకి ఇచ్చిన దాంట్లోనన్నా ఇంతనన్నా గుర్చనో ఏదో వేసుకున్నామంటే గుడకంగా ఇప్పుడు దారి ఉన్నది గుడకంగా గుంజుకున్నకే చేస్తుండ్రు. ఇప్పుడు మేము ఎటు పోవాలి? మళ్ళా మా దారి ఏంది? మా పరిస్థితి ఏంది? మాకు ఎవరు అండ ఉంటారు? మాకు ఎవరు దిక్కు ఉంటారు? మేము ఎటు పోవాలి? మాకు ఊరు అండ లేకపోయా ఇట్లా చేసుకోనికే వ్యవసాయం చేసుకోనికే ఉన్న భూమి తీసేసుకోవట్రి. మేము ఎటు వెళ్ళాలి? ఏ దారి పట్టుకోవాలి? ఏ చెట్టు కింద ఉండాలి? ఏ గుట్టు కింద ఉండాలి? ఎటు పోవాలో మాకు ఏం దోసలేదు. రెక్కలు లేని పక్షుల్లాగా అయిపోయినాం. గూట్లే కాదా పిట్టలు ఎట్లా తల్లి కాదా మేతకు పోతే గూట్లో ఉండండి అమ్మ అని పెట్టిపోయి మేత తీసుకురానికి పోతే ఆ ఏటగాడు వచ్చి ఆ పిట్టను కొట్టుకపోయి ఈ గుండు కింద ఈ గూట్లో ఉన్న పిట్టలేమో రెక్కలు లేక అన్నీ చచ్చిపోయాయి. ఎట్లా ఇప్పుడు మా పరిస్థితి కూడా అట్లనే అయింది చూడు సార్. ఇప్పుడు మమ్మల్ని ఏం చేస్తారో, ఎటు చేస్తారో, ఏ దారి పట్టిస్తారో, చెట్లలో నొక్కుతారో సావేసి ఎట్టు ఏది మాకు ఏ దోశ లేదు. మాది మా జాగా, మా మామ జాగా. మాకు అడ్డాకుల మండలం కందూరు గ్రామంలో 1971 సంవత్సరంలో తుంగ చిన్న సత్తయ్య గారి తండ్రి గారికి అప్పుడు వాళ్ళ తండ్రి గారు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాడని చెప్పి ప్రభుత్వం వారు ఎకరన్నర పొలం ఇవ్వడం జరిగింది. మరి గత 50 సంవత్సరాల నుంచి కూడా వారే దాంట్లో సాగు చేసుకుంటున్నారు, వరి వేస్తూ ఉన్నారు, తైదసేని కానీ ఎన్నో రకాల అంటే గ్రామస్తులను ఎవరని కూడా అదే విషయం చెప్తారు. కానీ ఈ మధ్యలోనే అక్కడ స్థానికంగా అడ్డాకుల జెడ్పీటీసీ గారైనటువంటి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నటువంటి నల్లమద్ది రాజశేఖర రెడ్డి గారు ఆ పొలం వారిని అడగడం జరిగిందంట. దాన్ని నాకు ఇవ్వండి అని, ఎందుకంటే ఊరు పక్కల ఉంది మంచిగా ఉంటుందని. వీళ్ళు దానికి ఒప్పుకోకపోవడంతో రైతు వేదికల పేరుతోన ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు 19వ తేదీ గౌరవనీయులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అక్కడ శంకుస్థాపన చేసి వీరి పొలంలో శిలాఫలకను ఏర్పాటు చేశారు. మళ్ళీ ఇదేందని వీళ్ళు అడిగితే వీళ్ళను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి రకరకాల చిత్రహింసలు పెట్టి అంటే చాలా ఇబ్బందులు పెట్టుకుంటా వాళ్ళు చెప్పింది వినండి, లేకుంటే కూడా మీకు చాలా తీవ్ర ఇబ్బందులు అయితే కేసులు పెట్టి బొక్కలేస్తామని చెప్పారు. మళ్ళీ కూడా మేము 4-5 రోజులు అయిన తర్వాత జిల్లా కలెక్టర్ గారిని కలిసినాం, వెంకట్రావు గారిని. అయినా కూడా ఇంతవరకు న్యాయం జరగలేదు బాధితులకు. మరి మళ్ళీ కూడా జెడ్పీటీసీ గారు ఏం చేశారు, మేము భూమి అడిగితే ఇవ్వకుండా ఉండడమే కాకుండా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తావా అని చెప్పి ఎంఆర్ఓ పిలుస్తున్నాడని చెప్పి తహసీల్దార్ ఆఫీసులో ఈయననే అఖిలపక్షం అని నాటకం ఆడి వీళ్ళను కూడా బలవంతంగా బెదిరించాడు. ఆ రోజు ప్రజల సమక్షంలోనే. మేము ఒకటే అడుగుతా ఉన్నాం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో అఖిల భారత నిరసన దినం సందర్భంగా కార్మిక ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్మిక ఉద్యోగ సంఘాల జేఏసీ తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తూ లాక్డౌన్తో ప్రజలు ఆర్థికంగా అనేక ఇబ్బంది ఎదుర్కొంటున్నారని, ఇదే నేపథ్యంలో కార్మికులు ఉద్యోగులతో పాటు అసంఘటిత కాంట్రాక్టు వలన కార్మికులపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వలన తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారని అన్నారు. లాక్డౌన్ వలన ఉపాధి కోల్పోయిన కార్మికులను ఆదుకోవాలని, లాక్డౌన్ కాలానికి వేతనాలు చెల్లించాలని, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు చర్యలను నిలుపుదల చేయాలని కోరారు. ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మోడీ విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాటాలు చేయకుంటే భవిష్యత్తులో కార్మిక వర్గానికి తీరని లోటు ఏర్పడుతుంది. అదే ద్వారా కార్మిక సంఘాలు అనిస్తోనానికి కోల్పోయేటువంటి పరిస్థితి. 1926 ట్రేడ్ యూనియన్ యాక్ట్ సాధించుకున్నాం. ఆనాడు బ్రిటిష్ అంగ్రేజ్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి అమెరికన్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా, బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి ఆనాడు ట్రేడ్ యూనియన్ యాక్ట్ను సాధించుకున్నాం. ఆ ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారంగానే ఈరోజు పరిశ్రమల్లో కానీ కార్ఖానాల్లో కానీ అనేక సంఘాలను పెట్టుకొని ఈరోజు కార్మిక వర్గం వెనుక ఉంటూ అనేక హక్కుల్ని సాధించుకుంటా ఉన్నాం. అటువంటి హక్కుల్ని ఈరోజు ఒకటిగా కోటి కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తూ ఉన్నది. ఆ అవలంబనని నిరసిస్తూనే భవిష్యత్తులో కూడా మరిన్ని పోరాటాలకు జాయింట్ యాక్షన్ కమిటీ పూనుకొని పోతా ఉన్నది. ఆ జాయింట్ యాక్షన్ ఇచ్చే పిలుపుల్లో భవిష్యత్తులో కూడా మీరంతా ఇదే విధంగా ప్రోత్సాహాలు అందించి ఉద్యమాలకు ఊపిరి ఊదాలని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి జేఏసీ నాయకులందరికీ, మహిళా సోదర నాయకులందరికీ కూడా పేరు పేరున జాయింట్ యాక్షన్ తరఫున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఈ కార్యక్రమం ఇంతలో ముగిస్తాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచిలో 1,60,00,000 నిధులతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అదనపు గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, వనమా రాఘవేంద్రరావు, జెడ్పీటీసీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. బాగా చదువుకోవాలి, బాగా చలంగా సంపాదించుకోవాలని దేవుడిని పూజిస్తాను. దేవుడి మాట్లాడడం లేని దేవుడు అక్కడ. ఆ దేవుడు కోరిక నెరవేర్తే పదవి దేవుడు నాకు వరవిచ్చాడు. లేకపోతే ఇంకా ఇంకా కొబ్బరికాయలు కొట్టి ఇంకా పూజలు చేసి ఎన్నో మరి కార్యక్రమం చేస్తాడు ఆ దేవాలయంలో. కానీ విద్యాలయం కాదు. ఈ విద్యాలయం ఒక భగవంతుడి ప్రసాదం. ఇక్కడ మంచి బ్రహ్మాండమైన విద్యాలయంలో బిల్డింగ్లు ఉంటాయి, విద్యాలయం ఉంటుంది. ఇక్కడ ఈ బంగారు భవిష్యత్తు ప్రసాదించేటువంటి అధ్యాపకులు ఉన్నారు ఈ విద్యాలయంలో. విద్యార్థులకి బంగారు భవిష్యత్తు ప్రసాదించేది అక్కడ అధ్యాపక ప్రిన్సిపాల్ కానీ, టీచర్స్ కానీ, లెక్చర్స్ కానీ ఎన్నో తమ ఉద్బోధన వల్ల, తమ మంచి పరుగుల వల్ల అతనికి బంగారు పరిస్థితి వస్తుంది. డాక్టర్లు కానీ, ఇంజనీర్ కానీ, సైంటిస్టులు కానీ, పెద్ద పెద్ద పదవులు, ఈవెన్ ఎమ్మెల్యే ఉన్నా, మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా విద్యాలయంలో చదువుకుంటేనే అది అతను సాధించుకుంటుంది. విద్య లేకపోతే ఈ సమాజం గుర్తించే వాళ్ళ ఎంత గొప్ప. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చైనాకు హెచ్చరికలతో కూడిన స్పష్టమైన సందేశాన్ని పంపిన ప్రధాని మోదీ. రాజ్యాలను విస్తరించుకుపోయే కాలం ముగిసిందని, ఇది అభివృద్ధి శకమని స్పష్టం. ఆన్లైన్ తరగతులపై హైకోర్టు ఆగ్రహం. విపత్కర పరిస్థితుల్లో కేంద్రం ఆన్లైన్ క్లాసులకు ఎలా అనుమతిస్తుందని ప్రశ్న. కేంద్రం ఎన్సిటిఈలకు వాదనలు వినిపించాలని ఆదేశాలు. ఏపీలో ఆబ్కాస్ ప్రారంభంపై మంత్రి కృష్ణదాస్ హర్షం. ఏడాది పాలనలో సీఎం జగన్ మరో కీలక హామీని నెరవేర్చారన్న మంత్రి. నూతన విద్యుత్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం, మరోసారి స్పష్టం చేసిన మంత్రి జగదీష్ రెడ్డి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరపై మంత్రి తలసాని సమీక్ష. జాతరను ఇళ్లలోనే జరుపుకోవాలని విజ్ఞప్తి. ఏపీ ప్రభుత్వానికి ఢిల్లీ తెలుగు జర్నలిస్టులు ధన్యవాదాలు. కరోనా బారిన పడిన జర్నలిస్టులను ఆదుకుంటున్నారని కృతజ్ఞత. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అబ్కాస్ ఓ వరం. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు వ్యాఖ్య.
ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.